హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. ఇవాళ సరికొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసాం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే తోటకూర పెరుగు పచ్చడి అండి. సో ఈ తోటకూర పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కట్ట తోటకూర తీసుకున్నామండి. ఒలిస్తే అది ఒక కప్పు అయిందనమాట. సో ఈ కప్పు తోటకూరని మేము కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని శుభ్రంగా బాయిల్ చేసుకున్నాం. సో బాయిల్ చేసుకున్న తోటకూర అయితే ఇలా తయారైపోయింది మనకి. సో ఇలా ముట్టుకుంటే చూడండి, అలా మనకి మెత్తగా అయిపోవాలన్నమాట. ఆ విధంగా మనం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని బాయిల్ చేసేసుకోవాలి. తర్వాత వీటికి కావాల్సిన పోపు పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఫుల్ ఆఫ్ పచ్చిశనగపప్పు, అలానే ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ మినపగుళ్ళు, 4 ఎండుమిర్చి, ఒక పెద్ద సైజు అయితే ఒక ఉల్లిపాయ, చిన్నవైతే 2 ఉల్లిపాయలు తీసుకోవాలి. వాటిని అలాగా తురుము తీసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 4 పచ్చిమిర్చి, గుప్పెడు కరివేపాకు. సో ఇవన్నీ కూడా తోటకూర పోపుకండి. అలానే పెరుగు, తోటకూర పెరుగు పచ్చడి అంటున్నాం కదా, సో దానికోసం పెరుగు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా పచ్చిశనగపప్పు వేసుకుంటున్నామండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మన ఆనియన్ కూడా ఆయిల్లో ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఆయిల్ అయితే మనకి ఒక 3 స్పూన్ ఫుల్ ఆఫ్ ఆయిల్ పడుతుంది అనమాట. ముందుగా పచ్చిశనగపప్పు వేసుకున్నాం. పచ్చిశనగపప్పు కొంచెం చిటపట్లాడుతూ వేగిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకుంటున్నామండి. ఆవాలు వేసిన తర్వాత కూడా కొంచెం చిటపట్లాడిన తర్వాత మళ్ళీ కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాం అనమాట. సో ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అవుతుండగా మినపగుళ్ళను కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిపోవాలి. పోపు అంతా కూడా బాగా వేగితే మనకి మంచి టేస్ట్ ఉంటాయి. అలానే ఎండుమిర్చి ఎన్ని అయితే తీసుకున్నామో అవన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. వాటితో పాటు కరివేపాకు కూడా వేసుకోవాలి. సో ఈ విధంగా చిటపట్లాడుతూలాగా మనం బాగా వేపుకోవాలండి. దాని తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసేస్తున్నాం. ఇవన్నీ ఒకసారి కలిపి పెట్టుకున్న తర్వాత మనకి ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఆనియన్ కూడా అందులో వేసేసి బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. సో ఈ మాత్రం ఆయిల్ ఉంటే కానీ ఆ ఉల్లిపాయలు వేగమన్నమాట. అందుకనేసి మనం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటాం. ఇవన్నీ కూడా ఇలాగా మిక్స్ చేసేసుకొని ఆనియన్ కొంచెం వేగేదాకా ఉంచుకోవాలి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తున్నామండి. తర్వాత చిటికెడు పసుపు వేసుకున్నట్టయితే మనకి మంచి గ్రీన్ ఎల్లో కలర్లో అలా కనిపిస్తుంది అనమాట. ఈ లీఫీ వెజిటేబుల్ గ్రీన్గా ఉంటాయి కాబట్టి ఈ పసుపు వేయడం వల్ల ఈ పెరుగులో మనకి లక్స్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. సో ఈ పసుపు అంతా వేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపి పెట్టుకోవాలి. కొంచెం వేగితే చాలండి. ఇప్పుడు పెట్టుకున్న తోటకూరని మనం అందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కూడా యాడ్ చేస్తున్నామండి. ఆల్రెడీ తోటకూరలో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దానికి తగినట్టుగా వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగ అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, మనకి ఎల్లోయిష్ కలర్, గ్రీన్ కలరు, ఎండుమిర్చి రెడ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. సో వేగిపోయిన తర్వాత దీన్ని మనం పెరుగులోకి వేసేసుకోవాలి. ఈ విధంగా మనం పెరుగులోకి ఈ తోటకూర పోపుని అయితే షిఫ్ట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా వేసేసుకున్న దాన్ని ఆ పెరుగుతో మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇది చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, అలానే వైట్ రైస్లోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మజ్జిగ పులుసు అది ఎలా ఉంటుందో అలానే తోటకూర పెరుగు పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో కలర్ఫుల్గా మనకు రెడీ అయిపోయింది. దీనికి మంచిగా కోసం ఇప్పుడు అరటికాయ ఫ్రై చేసుకుంటాం అన్నమాట.